సో ఇది సస్టైనబుల్గా చేస్తున్నామండి ఫార్మింగ్. సో ఇందులో ఏమున్నాయంటే వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వెజిటబుల్ వేస్ట్ అంతా సోక్ చేసి వాటర్ తయారవుతుంది లిక్విడ్ లాగా ఆఫ్టర్ ఫ్యూ డేస్. సో అది కలిపాము. నెక్స్ట్ సున్నం వేసాము ఇక్కడ పెస్ట్ కంట్రోల్కి మొక్కలకి. సో సున్నం వాటర్ కలిపాము. టర్మరిక్ ఉడికిచ్చాము, మేము పండించిన టర్మరిక్ బాయిల్ చేసిన వాటర్ కలిపాము. నెక్స్ట్ బనానా, మా చేలో పండిన బనానా కూడా అది బాగా రైపెన్ అయిన బనానాస్ ఫర్మెంట్ చేసి ఆ వాటర్ కలిపాము. తాటి గుజ్జు చేసాము, తాటి చెట్లు బాగా ఉన్నాయి మాకు బార్డర్లో, అది గుజ్జు చేసి ఆ వాటరు స్టోర్ చేసి అది కూడా కలిపాము అనమాట. సో ఇదన్నీ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మల్టీగ్రెయిన్ మల్టీ ప్యాక్ అని అంటున్నారు కదా. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే చెట్టుకి, దీనివల్ల యూ కెన్ గెట్ ఆల్ నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ పొటాష్ కానీ ఇవన్నీ వీక్గా ఉన్న ప్లాంట్స్కి ఇవన్నీ వేసి స్పెషల్ ఇది ట్రీట్మెంట్ లాగా చేస్తున్నాం అనమాట. గ్రోత్ చాలా బాగుంటుంది. ఇది నేను దాంట్లో పెట్టేసి ఒక 200 లీటర్స్ డ్రమ్, 200 లీటర్స్ వాటర్ డ్రమ్ము, 5 లీటర్, 200 లీటర్స్కి 5 లీటర్ పోసుకోవాలండి. సో 190 లీటర్స్ పెట్టుకుంటే లోపల, సో 10 లీటర్స్ ఇది 5 లీటర్స్, ఇంకొకటి వేస్తే ఇంకో 5 లీటర్స్. దాంతో కత్త స్టిర్ చేసి ఒక మొక్కకు వచ్చి అంత లీటర్ పోస్తారు, 2 లీటర్స్ పోస్తారు? 2 లీటర్స్ పోస్తాం. ఇది ఇట్లానే ఇక్కడ పోస్ట్ చూపిస్తాను. ఓకే, ఇట్లా హాఫ్ అంతా గడ్డే ఉన్నట్టుంది మంది. చేస్తారా?